చెడు పని చేసుకుంటా పోతే వినడం అంటే ఓకే మీరు అన్నది. ఓకే. అంటే నరసరావుపేటలో ఇప్పటి వరకు కమ్మారెడ్డి తప్ప గెలవలేదని మీరే చెప్తారు. యా. అక్కడ ఒక యాదవ్ నిలబెట్టి ఉమ్. నేను బీసీలకు అండగా ఉన్నా, ఒక బీసీ ఎంపీని పంపిస్తున్నా ఢిల్లీకి అని చెప్పడానికి అది మొండితనం అయితే. ఒక మైనార్టీకి నెల్లూరు సిటీలో ఒక మైనార్టీకి ఇచ్చారు, ఆడ నా బాధ్యత అని చెప్పి అవును ఆయన రాజీనామా రాజకీయంగా దిక్కు దివానం లేనటువంటి వ్యక్తిని ఒక రాజ్యసభ మెంబర్ చేసి, ఓ తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు డైరెక్టర్లను చేసి, మెంబర్లను చేసి, వాళ్ళకు ప్రపంచంలో దేశంలో రాష్ట్రంలో ఒక పేరు, అరే వీళ్ళు కూడా ఉన్నారా బతుకున్నారా అని చెప్పేటటువంటి వ్యక్తి ఒక ముస్లిం మైనార్టీకి ఇస్తే ఓర్వలేకపోతే అది మొండితనమా? మీరు చూడండి ఎక్కడ మార్చుతున్నా ఏం చేస్తున్నా సామాజిక న్యాయం. దిగటంలో కూడా కొంత ఇబ్బంది అవుతుంది, ఓపిక పట్టాలి. చరిత్రలో లేదు ఇది. చరిత్ర సృష్టించగలుగుతుండు కనుక ప్రతిపక్షాలకు అనుమానం వస్తుంది, పత్రికలు కొందరికి మనకు వ్యతిరేకం ఉన్న వాళ్ళకి అనుమానం, అసలు ఏం చేయలేని పరిస్థితి. 151 మంది ఉన్నోళ్ళు 4-5 పోయిరు, మిగతా వాళ్ళందరికీ బీఫామ్లు ఇస్తున్నా వెళ్ళిపోండి అని చెప్పలేడా? 22 మంది ఎంపీలలో 21 మంది ఎంపీలు ఉన్నారు, నిలబడిపోండి అని చెప్పలేడా? చెప్పొచ్చు. మనకు అవకాశం వచ్చింది అనుకోని రీతిలో అనూహ్యంగా 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తులను కింద దెబ్బ కొడితే రాజ్యసభ ఖాళీ అయిపోయాయి, పార్లమెంట్లో ఆఫీస్ లేకుండా అయిపోయాయి. పార్లమెంట్లో ఆఫీస్ లేదు ఇప్పుడు. 5 మంది ఎంపీలు ఉంటేనే పార్లమెంట్లో ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ లేకుండా అయింది. ఇక్కడ 23 పడిపోయారు. చరిత్ర అది. ఎందుకు మనం 171 ఎందుకు 175 ఎందుకు రావద్దు? సంక్షేమం చేసినాం, అభివృద్ధి చేసినాం, సామాజిక న్యాయం చేసినాం, అక్క చెల్లెళ్లకు 36 లక్షల ఇండ్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నాం, పిల్లలు చదువుకునే స్కూళ్ళల్లో కార్పొరేట్ లెవెల్ స్కూల్ చేపిస్తున్నాం, హాస్పిటల్కి ఎక్కడనో మద్రాసుకో చెన్నైకో బెంగళూరుకో పోకుండా ఇక్కడనే హాస్పిటల్ కట్టిస్తున్నాం, మెడికల్ కాలేజీలు పెడుతున్నాం. ఇన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హక్కు లేక, ఓట్లు అడిగే హక్కు లేకుండా ఈ దొంగలు ఊరు పంచుకున్నట్టు వీళ్ళు ఏం చేస్తారు చెప్పు? చంద్రబాబు నాయుడు కొత్తగా ముఖ్యమంత్రి అయితే లేడు. అవును అవును అది కరెక్టే. ఆయన చెప్పుకోలేకపోతాడు అసలు. ఏం చేస్తాడు? 14 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేది లేదు. లేదు. ఈ అబద్ధాల టీం, ఈ దొంగల ముఠ రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి నానా తిప్పల పడుతురు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ గట్సే, మీకు న్యాయం జరిగి మీ ఇంట్లో అభివృద్ధి జరుగుతూనే నాకు ఓటేయమని చెప్తున్నాడు. అట్లా చెప్పిన చంద్రబాబు నాయుడు చెప్పమని ఇప్పుడు అలా చెప్పిన తొలి రాజకీయ నాయకుడు ఆయన అనుకుంటా. చెప్పండి చంద్రబాబు నాయుడు చెప్పమని ఇప్పుడు ఏం చేసినా చెప్తాడు. అవును అవును 14 ఏళ్ళు ఏం చేసి చెప్పలేకపోతున్నాడు ఆయన. 6 గ్యారంటీలు అరువు తెచ్చుకున్న గ్యారంటీలు. ఇప్పుడు 6 గ్యారంటీలు కూడా అరువు తెచ్చుకుండు. అవును సొంతగా లేదు, అక్కడ ఇక్కడ చూసి తెచ్చుకున్నవి. లాస్ట్ టైం అసలు ఎలక్షన్ మేనిఫెస్టోని మాయం చేశారు, వెబ్సైట్ లోంచే మాయం చేసి వెబ్సైట్ లో తీసేశారు. లేదు వెబ్సైట్ లో లేదు వెబ్సైట్ లేదు. అబద్ధాలకు అద్దు బద్దు ఉండాలి. అవును. జగన్మోహన్ రెడ్డి గారు నాది భగవద్గీత, ఖురాన్, బైబిల్ 1.5 పేజీ మాత్రమే ఉంటుంది, ఇది నేను జోలో పెట్టుకుంటా రోజు చూసుకుంటా కూర్చుంటా. ఆ ధైర్యం ఎవరికి లేదు. 2 ఏళ్ళు కరోనా వచ్చినాక కూడా. అవును అవును. అందుకు ప్రజలు బ్రహ్మరథం పడతారు. సో ఎవరన్నా మీరు అన్నట్టు ఎక్కా దుక్కా ఈ అభివృద్ధి లేదు, ఈ ఇండస్ట్రీస్ రాలేవు అని ఇవి ప్రచారాలు చేస్తున్నటువంటి కొన్ని ఛానళ్ళు, వాటికి నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రజల్లో పోతాం, వాళ్ళని జాగృతి చేస్తాం. వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. కొంత ఏదన్నా కొన్ని అనుమానాలు ఉంటే అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఇది ఎన్నికలు. అవును అవును అవును. వాళ్ళు ఎవరో కలుస్తురు, వీళ్ళు ఎవరో కలుస్తురు, ఏమైపోతుంది అనేది మనం ఏం చేసాం చెప్పుకోవాలి కదా. అంతే. ఇక్కడ ఉన్నాయన బలమైన నాయకుడు అని చంద్రబాబు ఒప్పుకుంటుండు, పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటుండు, ఆయన చుట్టుముట్టు తిరిగే పార్టీలని ఒప్పుకుంటున్నాడు. అవును అవును అవును. ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే, దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే డాక్టర్ గారు, ఇంత సంక్షేమం చేసే వ్యక్తిని దించడానికి మేము ఒకటైతున్నాం. అరే ఎంత పూర్తిగా దిగజారడమా అంటే ప్రజాస్వామిక విలువ. పవన్ కళ్యాణ్కు ఆయన దించాలనుకుంటున్నాం, నిలబడి 70 సీట్లు ఆయన 100 నిలబడని. ఇప్పుడు మహారాష్ట్రలో నిలబడుతున్నారు కదా. పొత్తు అనేది నిజమైన 2 బలమైన పార్టీల లోపల పొత్తు ఉంటే ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ ఉంటుంది. ఈక్వల్ కాకుండా 10% అక్కడికి. ఒక బలహీనమైన వ్యక్తిని, కొన్ని పాకెట్లలో ఓట్లు ఉన్నటువంటి వ్యక్తిని, ఈ బలమైన నాయకుడు అని చెప్పుకునేటటువంటి వ్యక్తి ఇద్దరు కలిస్తే
ఏమైతే చెప్పండి. ఇప్పుడు ఆయన సొంత బలం ఎంత అనేది లాస్ట్ ఎలక్షన్స్ లో అర్థమైంది. ఒంటరిగా పోటీ చేస్తే మనకు వచ్చే సీట్లు 23 మాత్రమే అనేది రాష్ట్రంలో క్లియర్ గా అర్థమైంది. అవును. అందుకని ఇప్పుడు ఆయన ఆ నమ్మకం లేదు కాబట్టి ఇప్పుడు అన్ని పార్టీలు కలుపుకొని ఏదో ఒక రకంగా కొంత ప్రయత్నం ఎప్పుడు? చేస్తున్నాడు. కుప్పంలో మున్సిపాలిటీ చేయకముందు ముచ్చాడు ఆయనకు వచ్చినాయి. కుప్పంలో ఆర్డీఓ డివిజన్ పెట్టకముందు ముచ్చట, కుప్పంకు వ్యవసాయాన్ని నీళ్ళు ఇయ్యకుండా ముచ్చట, కృష్ణా వాటర్ రాకముందు ముచ్చట ఈ కళ్ళకు కనబడుతున్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి 2024 కాదు, భగవంతుడు కరెక్ట్ చూస్తే ఒక 2 దశాబ్దాలన్నా ఆయన రాష్ట్రానికి సేవ చేస్తాడు. మాట అట్నే ఉంటుంది, నడక అట్నే ఉంటుంది, చేసే పనులట్నే ఉంటాయి, ప్రజల అభిమానం కూడా గట్టి ఉంటుంది. ఆఫ్ కోర్స్ ప్రజలు ఎవరైనా కానివ్వండి మనకి ఎవరు మేలు చేస్తారనేది చూస్తారు. వాళ్ళు ఎవరు కంపారిజన్ ఈ నాయకుడు కంపేర్ చేసుకుంటారు. ఎవరి మాటలు కంపేర్ చేసేది ఎప్పుడు వస్తుందంటే డాక్టర్ గారు అందరూ గ్రహించవలసిందే తెలుగు ప్రజలు అండ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా, నీకు ఇచ్చిరు ఆల్రెడీ, ఆఫ్ కోర్స్ ఇంకేం చేస్తాడు. ఇప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినావు, ఒకసారి సమైక్య ఆంధ్రప్రదేశ్, 2 సార్లు సమైక్య ఆంధ్రప్రదేశ్ చేస్తావు, ఒకసారి ఆంధ్రప్రదేశ్ చేసినావు. నువ్వు ఎలగబెట్టింది ఏంది? నీ ఎంబడ తోక పట్టుకుని వస్తున్నా ఆయన ఎలగబెడతాడు ఏందనేది చూస్తారు తప్ప ఇంకా కంపారిజన్ ఏముంటుంది? ఇది ఆల్రెడీ తెలుసు, అంటే పసుపు బయటపడ్డది. ఇప్పుడు వేరే కొత్తగా 6 గ్యారంటీస్ ప్రకటిస్తున్నారు కదా. 6 గ్యారంటీస్ అంటాడు, మెర్సిడీస్ బెంజ్ అంటే మెర్సిడీస్ బెంజ్ ఇస్తా అంటాడు, కిలో బంగారం ఇస్తా అంటాడు. అంతేనంట. అబద్ధాలకి ఏముంది చెప్పండి. కుప్పంలో ఎయిర్పోర్ట్ పెడతా అని చెప్పినోడు కుప్పం నుంచి కూరగాయలని ఏంది ఎగుమతి చేస్తా అని చెప్పండి. 5 సంవత్సరాలు నీకు పూర్తి స్థాయి బాధ్యతలు, కేంద్రంలో పార్ట్నర్షిప్, రాష్ట్రంలో పార్ట్నర్షిప్ ఉండి కనీసం రాజధానిని ఒక్క 40% గిట్ట నువ్వు కట్టిన ఉంటే ఇవాళ ఎవరన్నా దాన్ని డిస్టర్బ్ చేతురా? నేను కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశాను సార్, కనీసం పునాదులు లేపుతాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. సరిపోదు 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాల విజన్ సరిపోయింది సార్. అంతే. నీకు ఆ బ్రేకింగ్ న్యూస్లు జపాన్కి వెళ్ళి వస్తున్నాయి, జర్మన్కి వెళ్ళి వస్తున్నాయి, చైనాకి వెళ్ళి వస్తున్నాయి, మలేషియాకి వెళ్ళి వస్తున్నాయి. చేస్తాను 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తిప్పల పెట్టినావు? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే పత్రికా వ్యవస్థను మేనేజ్ చేస్తేవి, న్యాయ వ్యవస్థను మేనేజ్ చేస్తేవి. నువ్వు ఏదన్నా ఒక వ్యవస్థను మేనేజ్ చేయందుందా? ఈజ్ నోన్ ఫర్ దట్. నువ్వు ప్రజలను మేనేజ్ చేస్తా అంటే మాత్రం అంత ఈజీ కాదు. సో ఏదైనా మేనేజ్ చేసిన ప్రజలను ఎవరు మేనేజ్ చేయరు. అంతిమంగా ప్రజలు దేవుణ్ణి, తమకు ఎవరు మేలు చేస్తారని అనుకుంటారు.